హాయ్ నమస్తే అన్న. ఏమన్నా బాగుండారు అందరూ? బాగానే ఉంటారులేనా మీరంతా. సిటీలలో ఉన్నోళ్ళు, టౌన్‌లలో ఉన్నోళ్ళు, అక్కడక్కడ, ఇక్కడిక్కడ, ఎక్కడెక్కడ అందరూ బాగానే ఉంటారులేనా. మేమైతే కొంచెం ఆడికాడికి ఉంటామన్నా. ఎందుకంటే ఈ బోర్‌లు బిగించుకుంటా, నేను ఎలక్ట్రీషియన్ గదా! బోర్‌లు బిగించుకుంటా, ఈ పొలాలు చూసుకుంటా అంతా సతమతమైతా ఉంటాం. పొలం అంటే ఇదో ఈ పొలమే. మందే గదా పొలం. రోజు చూస్తానే ఉంటారులే మీరు గూడా. చూపి ఒకసారి పొలం. హా! పొలాల గురించి మాట్లాడితే ఫస్ట్ రైతుల గురించి మాట్లాడాలన్నా. అంటే నువ్వు రైతువు కాదా అంటారేమో. నేను రైతుని కాదులేన్నా మెకానిక్. ఈ మధ్య స్టార్ట్ చేసినా కాబట్టి రైతు, రైతు, రైతు అంటాండా. అంతేగాని పెద్ద పేరు మోసిన రైతునేం కాదు నేను. ఆ! రైతుల గురించి మాట్లాడాలనుకుంటాండన్నా ఈ వీడియోలో ముఖ్యంగా. ఎంత దారుణంగా ఉందన్న పరిస్థితి రైతులది. అబ్బే! రైతుల కష్టం ఎవరు అసలు అర్థం చేసుకోరా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా ఈళ్ళు రైతులు? అది ఇచ్చనం, ఇది ఇచ్చనం, అది ఇచ్చనం అంటారు గానీ, ఏదో కొరత పెడతానే ఉంటారు రైతులకు. అరే! మన రాష్ట్రాల్లో గావచ్చు, మన దేశం మీద మొత్తం అట్నేందేమబ్బా! రైతును చులకనగా చూడడం. ఏమి రేట్లు, మందుల రేట్లు ఒక తాయం పెట్టినారా? యూరియా బస్తాల దగ్గర నుంచి పిచికారీ చేసే మందుల రేట్లు, సన్న రేట్లు పెట్టినారా? ఏందన్న అసలు ఆ రేట్లు? రైతు అసలు పైర్లు పండియాలనా వద్దా? అన్నం పెట్టాలనా వద్దా దేశానికి? ఏంది ఆ రేట్లేంది అసలు మందుల రేట్లు? ఓరని పాసుగులా! ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు రైతులకు యూరియా దొరకడం లేదంటబ్బా ఎందుకో. ఏమైతుంది అసలు ఈ దేశంలో? యూరియా ఎందుకు దొరకడంలే? ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు రైతులను? ఓరని పాసుగుల ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చూసినా, ఫేస్‌బుక్‌లో వీడియోలు చూసినా, యూట్యూబ్‌లో వీడియోలు చూసినా యూరియా లేదు, యూరియా లేదు, యూరియా లేదు. యూరియా కొరత. తెలంగాణ సైడు. మన సైడ్ ఏం పెద్దగా అంతేం లేదు గానీ, దొరుకుతుంది బాగానే మన సైడు. తెలంగాణ సైడ్ అయితే యూరియా దొరకడం లేదంట అసలు ఏందో మరి. ఏందన్నా యూరియా ఎందుకు దొరకదసలు? జనాలకు మందు బాగా దొరుకుతుంది. ఎంతమంది ఉంటే అంతమంది. ఒక్కొక్కనికి 10 మంది పుట్టినా గూడా మందు సప్లై మంచిగా చేస్తండారు. తాగడానికి. తాగుదాం, తాగి ఊగుదాం మంచిగా సప్లై చేస్తండారు. తాగి సచ్చిపోయే మందుకు. ఓరిని పాసుగుల యూరియా సప్లై చేయలేకుండారా రైతులకు? ఇదేందన్న ఇది కర్మ? ఏం జరుగుతుందసలు? ఏదాల గురించో ఫైట్ చేస్తుంటారు రాజకీయ నాయకులైతే. అది, ఇది, అది, దామ్ డూమ్ ఏం లేని దానికి సాగబెరికి మాట్లాడుతుండారు. అసెంబ్లీలలో అక్కడ, ఇక్కడ చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న దాళ్లకు రైతుల గురించి మాట్లాడరా అసలు? ఏందిన్నా ఇంత దారుణం? ప్రతి ఒక్కటి వాళ్ళు షాపులలో అమ్మేటప్పుడు, రైతుకు అమ్మేటప్పుడు ఎంత రేట్ అంటే అంత రేటు. ఆ వస్తువు తెచ్చి పండించినాక ఈళ్ళు ఈ రైతు అమ్మేటప్పుడు వాళ్ళు చెప్పిన రేటుకే అమ్మాల మేము. ఏంది అసలు ఏం జరుగుతుందండి అసలు? యూరియా ఎందుకు దొరకదబ్బా అసలు? ఓరిని పాసుగుల! తెల్లవారితే మన దేశంలో వైన్ షాప్ ముందర వైన్ షాప్ తెరిచే లోపే క్యూలు అంటారు జనాలు మందు కోసం. ఎంత మందైనా ఓరబ్బా! ఎంతమంది క్యూలు ఉండారు. అందరికీ మందు సప్లై మంచిగా చేస్తారు. బీర్లు కావాలంటే బీర్లు, క్వార్టర్లు కావాలంటే క్వార్టర్లు, అదేదో ఫుల్ బాటిల్లు ఏ బాటిల్ అయినా కానీ ఏం అంత పర్ఫెక్ట్‌గా మొత్తం షాప్ నిండా అవే ఉంటాయి. మందును అంత బాగా సప్లై చేసేవాళ్ళు, మందు మూటలు ఇవల్ల సప్లై చేయలేకుండారా రైతులకు? రైతు పండించేనే కదన్నా మనకు తిండి. ఓరిని పాసుగుల ఏమంతా ఎట్టటన్నా అసలు? ఏం ఇట్లా తయారయ్యారు అసలు? త త త త త త త. చులకన. రైతులు పొలాలు పండియకుంటే వాళ్ళకేలా నష్టము. ఎట్లా తిరిగి పొలాలు పండియాల వాళ్ళు? బతకాలంటే ఇంక పండియాలి కదా వాళ్ళు అని చులకన మీకు. పొలాలు ఉన్నాయి కదా ఎట్లా తిరిగి పండియాల వాళ్ళు? పండియకుంటే వాళ్ళే నష్టపోతారని. పండించినాక మీకు ఇష్టం వచ్చిన రేటుకు మీరు తీసుకుంటారా? ఏ పైరు పండినా మొక్కజొన్న కానివ్వచ్చు, ఒక వడ్లు కానివ్వచ్చు, ఏదైనా కానీ మీరు అమ్మాలంటే బంగారం. ఒక మందు మూటే గాని,
నీళ్ళ మందులు కానీ మీరు అమ్మేటప్పుడు బంగారం. అదే ఒక రైతు పండించినాక వడ్లు కానీ మొక్కజొన్న కానీ ఏదైనా కానీ రైతు అమ్మేటప్పుడు అది సిల్వర్ అవుతుందో వెండి అవుతుందో బొగ్గు అవుతుందో చీప్గా రేటు, మీరు పెట్టిన రేటుకి మేము అమ్మాలా. ఎంత దారుణమైన పరిస్థితి అని అసలు రైతుది. మళ్ళీ రైతుల గురించి ఏం మాట్లాడతారు, సినిమాలలో డైలాగులు ఏం పెడతారు. అరే రైతు గురించి సినిమా తీస్తే గనక, రైతు గురించి ఒక పాట పెడితే గనక మిలియన్ల వ్యూస్ యూట్యూబ్లో. సినిమా తీస్తే గనక ఇట్టు, కానీ రైతుకు వాల్యూ ఉండదు. అసలు వాల్యూ ఇయ్యరు రైతుకు. అరే పిల్లని ఇవ్వాలంటే ఎక్కడ ఉండారు రైతుకు. అమ్మ వాళ్ళకి పొలం ఉందంట, అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయంట, పిల్లని ఏమైనా సతాయిచారేమో అని రైతులకు పిల్లని ఇవ్వాలంటే భయపడుతున్నారు. అరే రైతు అన్నే పొలం అన్నే ఏందన్న అంత చులకన అసలు. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్లు, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, ఆ జాబు ఈ జాబు ఏంది అసలు. సరే వాళ్ళు జాబులు చేసేమన్నా లెక్క ఏమన్నా బీరవాళ్ళు పెట్టుకుంటాడారా, వాళ్ళు కూడా పొలమే కొంటుంటారు. పొలం కొని మేము గుత్తలకి ఇచ్చుకుంటాం, మేమేం చేయలే కదా అంటారేమో. సాఫ్ట్వేర్లకు ఇచ్చారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్ళకి ఇచ్చారు, వాళ్ళు సక్రమంగా చూసుకుంటాడారా పిల్లలను? అందరు కాదులే, కొంతమంది. అదే రైతు ఇంట్లో చూడిపో పిల్లాన్ని ఎట్లా చూసుకుంటాడో. ఓ మాట్లాడుకుంటారు, అమ్మో అమ్మో వాళ్ళకి పొలాలు ఉన్నాయి, అది ఇది, ఆ రైతు ఈ రైతు సరిగా చూసుకోరేమో, సతాయిచారేమో పిల్లను. అబ్బచ్చా సిటీలలో ఎంత మంచిగా చూసుకుంటున్నారు. పెట్రోల్ పోసి కాలుచారు సిటీలలో, అరుచుకొని గుదిలాటలో ఎప్పుడు విడాకులు ఇచ్చుకోవడము, రెండో పెళ్లి చేసుకోవడము, రొంపి అంతా వాళ్ళనే నమ్ముతారు, రైతులు మాత్రం నమ్మరు. స్వచ్ఛమైన మనసు ఉంటుంది అబ్బా రైతుకు. నలుగురికి పెట్టేవాడు రైతు, నలుగురు కడుపు నింపేవాడు రైతు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు, అది రైతు అంటే. కానీ రైతును చులకనగా చూస్తారు. ప్రతి ఓడు వాడుకుంటాడబ్బా రైతును, కానీ రైతుకు విలువనియ్యరు. పాసుగుల్ల ఏంది అసలు అంత విచిత్రమా? ఇన్స్టాగ్రామ్లో చూసినా యూరియా కొరత, యూట్యూబ్లో చూసినా యూరియా కొరత. యూరియాని సప్లై చేయలేకుంటే యాలబ్బా మీరు. మళ్ళీ ఏందో ఓ మాట్లాడతారు, అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినా, అవి ఇవి అవి ఇవి. ఏంది ఎవరికి కావాలా? రైతును బాగా చూడండి అబ్బా, యూరియా కొరత లేకుండా చూడరి. వాళ్ళకి ఏదైనా సబ్సిడీ వచ్చేటివి, మంచి మంచి కొరముట్లు అవి ఇవి కొంచెం సబ్సిడీ కింద ఇయ్యరి, రైతును ఆదుకోండి అయ్యా. రైతు బాగుంటేనేనయ్యా దేశం బాగుండేది. రైతుకి యూరియా సప్లై చేయలేకుంటే ఎలా? మందుని ఇది బాగా సప్లై చేస్తారే. ఎంతమంది పోయినా ఒక లారీ జనం పోయి వైన్ షాప్ ముందర నిలబడు, అందరికి మందు దొరుకుతుంది. యూరియాకైతే క్యూలు అన్నారు తెలంగాణలో అయితే. ఈ పాసుగులా అర్థం చేసుకోండి అయ్యా రైతు బాధ.